హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన చికెన్ని ముందుగా అదేం చేయాలంటే చికెన్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి. అంటే ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. వేయించుకుని పక్కకు తీసుకుందాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా బాండి పెట్టుకుని మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చికెన్ని దీంట్లో వేసి కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి, ఇలా చికెన్ వేసుకుని కొంచెం వేయించుకుని పక్కకు తీసుకుందాం. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం. పక్కకు తీసుకుని ఇంకొంచెం వేసుకుని మళ్ళీ ఇలానే వేయించుకుని పక్కకు తీసుకుందాం. మొత్తం చికెన్ని వేయించుకుని ఇలా పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు అదే బాండీలో మనం ఆనియన్స్ని వేసేద్దాం. ఆనియన్స్ వేస్తాము. దీంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసేద్దాం. వేసేసి ఆనియన్స్ మగ్గేంత వరకు మనం లిడ్ పెట్టేద్దాం. ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దీంట్లో చికెన్ని వేసేద్దాం. ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేద్దాం. వేసేసి కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు, కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేద్దాం. గరం మసాలా కూడా యాడ్ చేద్దాం, ఒక 1/2 టీ స్పూన్. వీటిని కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇవి మనం మసాలా అంతా దానికి పడుతుంది. కొంచెంసేపు లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకుని ఉంచేసుకుందాం. తర్వాత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం దీంట్లోకి. వాటర్ని వేసుకుందాం. అంత పెట్టుకుని వాటర్ ఇంకేంతవరకు ఉంచుకోవాలి. ఇలా ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇవి నీళ్ళంతా అయిపోయేంత వరకు మనం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కూర అనేది ఉడుకుతుంది, అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం కొంచెం చికెన్ మసాలా అనేది ఇంట్లో వేసుకుందాం. 1 టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. వేసుకుని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది.
కర్రీ అనేది అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకొంచెం దగ్గరికి అవుతుంది. ఈ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.